ఓం నమః శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి శ్రేయభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం నవమి నాడు అంటే శ్రీరామనవమి నాడు చేయవలసిన ఒక అత్యంత తేలికైన అత్యంత శక్తివంతమైన సిద్ధి ఉపాయాన్ని తెలుసుకుందాం. సిద్ధి ఉపాయం అంటే ఖచ్చితంగా ఫలితాన్ని ఇస్తుందని అర్థం. ఎందుకు చేయాలి, చేయడం వల్ల కలిగే లాభాలు మీకు తెలియచేస్తాను. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎవరైతే సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉంటారో, అలాగే నేను ఏది చేసినా పని అవ్వడం లేదు, నా కోరిక ఏది తీరటం లేదు, నేను భగవత్ ఆరాధన చేస్తున్నాను అయినప్పటికీ కూడా ఫలితాలు రావడం లేదు అని బాధపడేవారు ఖచ్చితంగా ఈ 2 ఉపాయాలు చేయండి. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి తెలియచేస్తాను. ఆ విధంగా ప్రయత్నించేయండి. ఈ ఉపాయాన్ని పండగ రోజు చేయాలి, అంటే నవమి రోజు, శ్రీరామనవమి రోజు చేయాలి. అది గుర్తుంచుకోండి. ఈ 2 ఉపాయాలు చెప్తాను. మీరు నిత్య జీవితంలో ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యలు, కష్టాలు, వాటి నుండి బయటపడతారు. అలాగే మీ ఇంటి నుండి నకారాత్మక శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది. అలాగే మీ మనసులో ఉన్న సంకల్పాలు, నాకు ఈ కోరిక తీరాలి, ఇది కావాలి అని కోరుకునేవారు ఈ ప్రయోగం చేయటం వల్ల మనోసంకల్పాలు నెరవేరుతాయి. అలాగే మీరు కోరుకున్న ప్రతి కోరిక నెరవేరే మార్గాలు మీకు తెలుస్తాయి. చాలామందికి కుటుంబ సభ్యుల మధ్య గొడవలు ఉంటాయి. ఆ గొడవలు ఎప్పటికీ తగ్గవు, ఎన్నిసార్లు డిస్కస్ చేసినప్పటికీ కూడా. అలాంటి గొడవలు కూడా ఈ చిన్న పరిహారం వల్ల, పండగ రోజు చేయటం వల్ల ఖచ్చితంగా మంచి మార్పులు వస్తాయి. అలాగే అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు కూడా ఈ ఉపాయాన్ని చేయవచ్చు. అంటే ఎవరెవరు చేయాలో కూడా తెలుసుకుంటే చాలా మంచిది కాబట్టి చెప్తున్నాను. ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. ఉన్న నిబంధన ఏంటంటే నెలసరి ఉన్నప్పుడు చేయకూడదు. అలాగే ఎవరైనా మరణించి ఉంటే, కుటుంబ సభ్యులు మరణించి ఉండి ఇంకా పెద్ద కర్మ కాకుండా ఉంటే చేయకూడదు. అది గుర్తుంచుకోండి. ఇది ఇంట్లో చేయవలసిన ఉపాయమే, బయట చేయాల్సింది కాదు. అలాగే చాలామంది మిత్రులకి అనుమానాలు ఏంటంటే, గురువుగారు ఈ ఉపాయం చేస్తూ వేరే ఉపాయాలు చేయవచ్చు. నేను మీ అందరికి వినవించేది ఏంటంటే, వీడియోలో ఈ ఉపాయం చేస్తూ వేరే ఉపాయాలు చేయవద్దు అంటే చేయవద్దు. అలాగే నియమ నిబంధనలు కానీ, ఒక ఉపాయం చేస్తూ ఇంకా 4 ఉపాయాలు చేయవచ్చు అని అడుగుతూ ఉంటారు. నిర్భయంగా చేయవచ్చు. మీకు ఎంత ఓపిక ఉంటే అన్ని ప్రయత్నం చేయవచ్చు. ఏదైనా చెప్తే మాత్రం చేయవద్దు. అలాగే ఉపాయానికి కావాల్సిన పదార్థం కాకుండా, నా దగ్గర ఈ పదార్థం లేదు గురువుగారు, వేరే దాంతో చేయవచ్చు అని అడుగుతుంటారు. తాంత్రిక ఉపాయాల్లో, సిద్ధి ఉపాయాల్లో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, పదార్థానికి ఉన్న శక్తిని మనం ఆ సమయాన్ని శక్తిని వినియోగించుకుంటాం కాబట్టి ఖచ్చితంగా ఆ పదార్థాన్ని ఆ సమయానికి సంబంధించిన విధానాన్ని మాత్రమే పాటించాలి. అంతేగాని మనకు తోచిన విధంగా చేయకూడదు. అలా చేస్తే ఫలితం రాకపోగా ఇబ్బంది పడతాం. అది గుర్తుంచుకోండి. అలాగే చాలామంది సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు, గురువుగారు మాకు ఈ సమస్య ఉంది, వీడియో చెప్పండి. మన ఛానల్లో అనేక రకాల సమస్యల మీద వీడియోల గురించి అంటే ఎన్నో రకాల సమస్యలు, ఒక్కొక్క సమస్యకి 100 రకాల వీడియోలు ఉంటాయి. మీరు ఏది చేయగలిగితే అది చేయండి. వీడియోని పూర్తిగా చూడండి, అర్థమైతే చేయండి, అర్థం కాకపోతే ప్రయత్నం చేయవద్దు. ఇది పదే వీడియోలో చెప్తూ ఉంటాను. అలాగే నమ్మకం, విశ్వాసం చాలా ముఖ్యం. ఎందుకంటే ఖర్చుతో కూడుకున్నవైతే మనం డబ్బు ఖర్చు పెడతాం కాబట్టి నమ్మేస్తాం. కానీ డబ్బు ఖర్చు కాని దానిని నమ్మడానికి మన మనసు అంగీకరించదు. కారణం ఏంటంటే మనం అలవాటు పడ్డాం కాబట్టి. ఈ పరిహారాల్లో ప్రాకృతికమైన శక్తి, సమయానుకున్న శక్తి దాగి ఉంటుంది. అది మీకు విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. అది గుర్తుంచుకొని చేయండి. అలాగే చాలామంది మిత్రులు, గురువుగారు మీరు అపాయింట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇస్తా అని చెప్తున్నారు, ఇవ్వడం లేదు, పర్సనల్ అపాయింట్మెంట్ చాలామంది అడుగుతున్నారు. మీరు ఎవరికైతే పర్సనల్ అపాయింట్మెంట్ కావాలనుకుంటున్నారో వారు వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్కి కాల్ చేసి మీ నెంబర్ని రిజిస్టర్ చేసుకోండి. అపాయింట్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత ఖచ్చితంగా మీకు ప్రతి వారికి వాట్సాప్లో మెసేజ్ చేయడం జరుగుతుంది. అలాగే ఫోన్ అపాయింట్మెంట్ కొనసాగుతుంది. చాలామంది మీ నెంబర్ పెట్టండి, మీ నెంబర్ పెట్టని అడుగుతూ ఉంటారు.
ప్రతి వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది. ఎవరైతే మాట్లాడాలనుకుంటున్నారో వారు అపాయింట్మెంట్ తీసుకోండి. ఖచ్చితంగా మీకు వచ్చిన సమయాన్ని వినియోగించుకోండి. అలాగే వస్తువుల గురించి కూడా రెగ్యులర్గా అడుగుతున్నారు. ఖచ్చితంగా మీ అందరికీ దేవతా వస్తువులన్నీ కూడా అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. వెబ్సైట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా లాస్ట్ 3 years నుంచి చెప్తూనే ఉన్నాను. మీకు ఖచ్చితంగా వస్తువులు కూడా ఇస్తాను. కావాల్సిన వారు వస్తువుల పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మీరు ఏదేది అపాయింట్మెంట్ నెంబర్ ఉందో ఆ నెంబర్కి కాల్ చేసి మీరు వారికి కూడా చెప్పవచ్చు. అలాగే ఈ ఉపాయాలు 2 ఉపాయాలు చెప్తాను. 2 ఉపాయాల్లో మీరు ఏ ఉపాయాన్ని వీలైతే ఆ ఉపాయాన్ని ప్రయత్నించండి. మొట్టమొదటిగా ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థం, అలాగే ఎప్పుడు చేయాలో ముందు చెప్పాను. పండుగ రోజు చేయాలి, అది కూడా నవమి రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత చేయాలి. దీనికి మళ్ళీ అనుమానం ఉంటుంది, తల స్నానం చేయాలా మామూలు స్నానం చేయాలని. మీరు మామూలు స్నానం చేయవచ్చు, తల స్నానం అవసరం లేదు. ఈ ఉపాయాన్ని ఉదయం 6 నుండి మధ్యాహ్నం 12 లోపు ఎప్పుడైనా చేయవచ్చు. దీనికి కావాల్సింది ఏంటంటే ఇలా రాగి లోటా కానీ, చెంబు కానీ, ఇత్తడిది కానీ, స్టీల్ లోటా కానీ ఏదైనా పర్వాలేదు, దాని నిండా నీళ్ళు తీసుకోండి. ఇలా నీళ్ళు తీసుకోండి. మీరు దీన్ని ఇలా మీ కుడి చేత్తో పట్టుకోండి. మీ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో, అంటే బాత్రూము టాయిలెట్తో సహా అన్ని గదుల్లో మీరు 3 సార్లు తిప్పాలి. ఒక్కొక్క గదిలో 3 సార్లు. అంటే ఎగ్జాంపుల్ చెప్పిస్తాను. మీరు దీన్ని ఎలా తిప్పాలి అని ఒక అనుమానం ఉంటుంది. క్లాక్ వైజ్, అంటే ఈ మన గడియారం ముళ్ళు ఇలా తిరుగుతూ ఉంటుంది, ఇలా తిప్పాలి. ప్రతి గదిలోకి వెళ్ళి 3 సార్లు తిప్పండి అన్ని గదుల్లో. తిప్పిన తర్వాత ఈ నీటిని మీరు ఏదైనా దగ్గరలో వేప చెట్టు ఉంటే వేప చెట్టు మొదల్లో పోయండి. వేప చెట్టు లేదనుకోండి, మీ ఇంట్లో మీ ఇంటి బయట ఏదైనా చెట్టు ఉంటే చెట్టు మొదల్లో పోయండి. చెట్టు చిన్న చిన్న మొక్కలు కాదు, తులసి మొక్కలు పోయవద్దు. పెద్ద చెట్టు ఏదైనా ఉంటే దాంట్లో పోయండి. ఒకవేళ ఇంటి దగ్గరలో లేదండి, బయట ఎక్కడైనా ఉంది, గుళ్ళో ఉంది, పోయొచ్చు, నో ప్రాబ్లం. ఎక్కడైనా పోయొచ్చు. చెట్టు ఏ చెట్టు అయినా మొదల్లో పోయవచ్చు, ఇబ్బంది లేదు. కుండీల్లో మాత్రం పోయవద్దు. ఒకవేళ ఇంట్లో చేసామండి, మా దగ్గర లేదు, ఎక్కడైనా పార్క్కి వెళ్ళి పోయవచ్చు, నిర్భయంగా పోయవచ్చు అంటే అనుమానం ఉంటుంది. ఈ నీటిని బాటిల్లో పోసుకొని తీసుకెళ్ళవచ్చు, అలా కాదు. కరెక్ట్గా దీన్ని తీసుకువెళ్ళి ఏదైతే తిప్పారో దానితోనే పోయాలి, అది గుర్తుంచుకోండి. ఒకవేళ దీన్ని నీళ్ళు పోతాయండి పట్టుకెళ్ళామని అనుకుంటే దీనికి చక్కగా ప్లాస్టిక్ కవర్ కట్టేసి పట్టుకెళ్ళండి, ఇబ్బంది లేదు. అలా కూడా చేయవచ్చు. ఇది మీరు ఆడవారైనా మగవారైనా చేయవచ్చు. అలాగే ఇది చాలా తేలికైంది కదా, ఇది ప్రయత్నించేయండి. రెండోది చెప్తాను. రెండో ఉపాయం ఉదయం కానీ సాయంత్రం అయినా చేయవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు చెప్తాను. ఈ ఉపాయం చాలా చాలా శక్తివంతమైంది. దీనికి మిక్స్డ్ కలర్ దారం ఉంటుంది, ఎరుపు పసుపు కలర్ లాంటి దారం ఉంటుంది, తీసుకోండి. ఒకవేళ మీకు దారం దొరకలేదనుకోండి, ఇలాంటి తెల్లటి దారం తీసుకోండి. అలాగే తెల్లటి దారానికి కుంకుమ తీసుకొని కుంకుమని చక్కగా తడిపి రాయండి. అలాగే ఈ ఉపాయానికి ఆవు నెయ్యి, పసుపు కూడా కావాలి. ఆవు నెయ్యి లేకపోతే ఉపాయం చేయమాకండి, ఖచ్చితంగా ఆవు నెయ్యి ఉండాలి. స్నానం చేసిన తర్వాత ఈ ఉపాయం చేయాలి. అంటే ఉదయం కానీ సాయంత్రం కానీ మీరు మీ ఇంటిలో ఎక్కడైతే మీరు దేవతారాధన చేస్తారో అక్కడ చేయాలి. లేదా ఉసిరి చెట్టు దగ్గర చేయవచ్చు. మీరేం చేస్తారంటే ఒక ప్రమిద, మట్టి ప్రమిద తీసుకోండి. మట్టి ప్రమిద తీసుకొని దానిలో ఆవు నెయ్యి వేసి, దానిలో చిటికెడు పసుపు వేసి, తర్వాత 2 ఒత్తులు, అంటే తెల్లటి ఒత్తులు 2 తీసుకోండి. తెల్లటి ఒత్తులు దాంట్లో వేయండి. ఇది కంపల్సరీగా ఎర్రటి దారం కావాలి, అది గుర్తుంచుకోండి. దీపారాధన చేయడానికి మాత్రం తెల్లటి ఒత్తులు 2 కావాలి. 2 విడివిడిగా వేసి దీపారాధన చేయండి. అది ఉసిరి చెట్టు దగ్గర అయినా పర్వాలేదు, లేదా ఇంట్లో మీరు విష్ణుమూర్తి పటం, అంటే శ్రీమన్నారాయణుడు పటం ముందైనా చేయవచ్చు. అంటే వెంకటేశ్వరుడు కానీ, లక్ష్మీనారాయణులు కానీ, లక్ష్మీ నరసింహస్వామి కానీ, ఇలా శ్రీమన్నారాయణ స్వరూపంతో దశావతారాలు ఏ పటం ఉన్నా సరే చేయవచ్చు. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇలాంటి ఎర్రటి దారం, ఒక 1/2 మీటర్ దారం, ఇలాంటి దారం తీసుకోండి. 1/2 మీటర్ దారం తీసుకొని దీన్ని మీరు దారాన్ని మీరు ఏం చేస్తారంటే ఒక 1/2 మీటర్ తీసుకోండి. అంటే ఇంత మన చేతికి కట్టుకోవడానికి సరిపడా అంత అనుకోండి, తీసుకోండి. మీ చేతిలో ఇలా పట్టుకోండి. ఇలా చేతిలో పట్టుకోండి. మొత్తం చూపిస్తాను మీకు నేను శాంపుల్. ఇలా పట్టుకొని మీ చేతిలో పట్టుకొని మీ మనసులో ఉన్న కోరికలు సమస్యలు చెప్పుకోండి. తర్వాత నేను ఈ 2 మంత్రాలను కూడా వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను, చెప్తాను. 2 నిమిషాలతో తలుచుకోండి. ఓం నమో నారాయణాయ ఒక మంత్రం, లేదా
ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ 2 మంత్రాల్లో ఏ ఒక్క మంత్రమైనా సరే మీరు జపించవచ్చు. 2 జపించవచ్చు, ఒక మంత్రమైనా జపించవచ్చు. ఒక 2 నిమిషాలు జపించండి. మంత్ర జపం అయిపోయిన తర్వాత మీ చేతిలో ఉన్న దారాన్ని మీ కుడి చేతికి కట్టుకోండి. అంటే మీ ఇంట్లో వారు ఎవరితో అయినా కట్టించుకోవచ్చు. ఇక్కడ ఒక అనుమానం వస్తుంది, మేము చేసి మా పిల్లలకి ఇవ్వవచ్చా? ఎవరు సమస్యతో బాధపడుతున్నారో వారు మాత్రమే కట్టుకోవాలి. ఇది చేసి పిల్లలకి ఇవ్వకూడదు. ఇది గుర్తుంచుకోండి. ఎవరికి వాళ్ళు చేసుకోవాలి. మీ పిల్లలైనా ఇబ్బంది పడుతూ ఉన్నవారు ఎవరైనా ఉంటే వారు కూడా ఇలా చేసుకోవాల్సింది తప్ప వారికి వేరే వాళ్ళు చేసి ఇవ్వకూడదు. అది గుర్తుంచుకోండి. తర్వాత ఈ దారాన్ని మీరు కట్టుకున్నారు, ఈరోజు కట్టుకున్నారు. ఒక వారం రోజుల తర్వాత మీ చేతికి ఉన్న దారం తీసి ఏదైనా చెట్టు మొదల్లో లేదా పారే నీళ్ళలో కలిపేయండి. ఇప్పుడు కొన్ని అనుమానాలు ఉంటాయి, వాటికి కూడా సమాధానం చెప్తాను. గురువుగారు, మా దగ్గర ఎర్రటి దారం లేదు, మరి అప్పుడు ఏంటి? చెప్పాను కదా, కుంకుమని తెల్లటి దారానికి అద్ది ఇలాంటి దారానికి తడిపి అద్ది దాన్ని కట్టుకోవచ్చు. మిక్స్డ్ కలర్ దారం అనుకోండి, ఇబ్బందే లేదు. మా దగ్గర ఆ దారం లేదు, ఈ దారం లేదండి, ఏ దారము లేదు, మేము మామూలు దారం కట్టుకోవచ్చు అని అడుగుతూ ఉంటారు. అలా చేయకూడదు. ఈ విధంగానే చేయాలి. అలాగే ఇది చేసిన తర్వాత మీరు అంటే నియమ నిబంధనలు పాయింట్ ఆఫ్ వ్యూలో 2వ ఉపాయానికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు. స్నానం మాత్రమే చేయాలి, ఆహార నిబంధన అంటూ ఏమీ లేదు. ఇది వారం తర్వాత ఒకవేళ ఆడవారు కట్టుకున్నామండి, మాకు నెలసరి వచ్చింది, తీయవచ్చా? ఇది ఒక అనుమానం ఉంటుంది. నిర్భయంగా తీయవచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. కాబట్టి నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నించేయండి. ఈ 2 ఉపాయాల్లో ఏ ఉపాయం చేసినా ఖచ్చితంగా మీ సమస్యల నుంచి బయటపడే మార్గాలు తెలుస్తాయి. అలాగే మీరు కోరుకున్న కోరికలు నెరవేరే మార్గాలు కూడా తెలుస్తాయి. ఈ 2 ఉపాయాలు కూడా సిద్ధి ఉపాయాలు, అంటే ఖచ్చితంగా మనకి ఫలితాన్ని ఇస్తాయి. మనం పండగ నాడు రక్షణ కోసం, అంటే పూజలో కూర్చున్నప్పుడు, నోము దగ్గర కూర్చున్నప్పుడు, కళ్యాణం దగ్గర కూర్చున్నప్పుడు ఖచ్చితంగా మనకు దారాన్ని ఇస్తారు. తోరణం అంటాం, తోరణం కట్టుకుంటాం. ఇది అలాగే పనిచేస్తుంది. పండగ రోజు చేయటం వల్ల ఆ రోజు ఉన్న శక్తి, కాలానికి ఉన్న శక్తి వల్ల విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి. మరొకసారి మీ అందరికీ పండగ శుభాకాంక్షలు, శ్రీరామనవమి శుభాకాంక్షలు మళ్ళీ తెలియజేస్తున్నాను. అలాగే మీ అందరికీ నా విన్నపం ఏంటంటే, ఏదైనా నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నించేయండి. ఖచ్చితమైన ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.